హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మా పాపకి నా ఓల్డ్ డ్రెస్‌తో నేను ఒక చిన్న ఫ్రాకు కన్వర్ట్ చేశాననమాట. ఆ డ్రెస్ ఎలా కట్ చేశాననేది చూపిస్తున్నాను. ముందుగానే బాడీ పార్ట్ అనేది సెపరేట్ చేసేసాను. బాటమ్ పార్ట్, బాడీ పార్ట్. తర్వాత మా పాపకి 15 ఇంచెస్ బాడీ కింద నుండి బాటమ్ పార్ట్ కావాలి. ఆ 15 ఇంచెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బాడీ పార్ట్ అయితే తీసుకున్నాననమాట. 8 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ తీసుకున్నాను నేను. 1 ఇంచు ఖర్చులకని. బాడీ అయితే 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్ అంటే నేను ఒక 2 ఇంచెస్ పెంచుకున్నాను. 7 ఇంచెస్ వరకు పెంచుకున్నాను. బాడీ పార్ట్ అయితే కట్ చేసేసాను. హ్యాండ్స్ అదే ఆర్మ్ హోల్ దగ్గర అయితే 3 పెట్టాననమాట. ఫ్రంట్, బ్యాక్ డిఫరెంట్‌గా పెట్టాను. అంటే ఫ్రంట్‌కి 3 ఇంచెస్ పెట్టాను నెక్కు. బ్యాక్ నెక్ అయితే 2 ఇంచెసే పెట్టాను. సరిపోతుంది పిల్లలకి. నెక్ అదే చూడండి మనం నెక్ విడ్త్ పెట్టుకుంటాం కదా! అక్కడ 1 ½ పెట్టాను. షోల్డర్ ఏమో 2 ఇంచెస్ పెట్టాను. కొంచెం బాడీకి ఆర్మ్ హోల్ దగ్గర నుండి కిందకి వస్తే మనం బాడీ పార్ట్‌ని బాటమ్ పార్ట్ అతుకుతాం కదా! అక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే డ్రెస్ ఇలా కిందకి జారిపోకుండా ఉంటదనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌కి చంక లోతు తీస్తున్నాను. మిగిలిన క్లాత్ బాడీ తీసేయగా మిగిలిన క్లాత్ ఉంటది కదా! అదైతే నేను 3 పీసెస్ కింద తీసుకున్నాను. మొత్తం క్లాత్ అంతా 5 ఇంచెస్, 5 ఇంచెస్ తీసుకున్నాను వెడల్పుతో. అది నేను ఎలా కుట్టానన్నది చెప్తాను. మీకు వీడియో ఫుల్‌గా చూస్తే అర్థమవుతది. మిగిలిన క్లాత్‌తో ఇలాగా అదే నెక్ అతకడానికని చెప్పి తీసుకున్నాను క్లాతు. మిగతాదేమో కొంచెం క్రాస్ పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్‌గా రావాలి కదా! అక్కడ ఫిట్ చేయడానికనమాట. చూపిస్తాను మీకు ఇదంతా. ఇప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేసేసాను. ఒక పెద్ద పీస్ తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్న పీస్ తీసుకొని నెక్ ఎలా ఉంది అలా వేసేసి స్టిచ్ వేసేసాను. అప్పుడు ఒక బ్యాక్ సైడ్ స్టిచ్ చేశాననమాట. ఒక చిన్న 2 ఇంచెస్ కట్ చేశాను. కట్ చేసి అది బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికనమాట. నెక్, బ్యాక్ సైడ్ ఓపెన్ కూడా మనం ఒకేసారి చేసేసుకోవచ్చు ఇలాగా. మిగిలిన క్లాత్‌కి ఒక చిన్న స్టిచ్ వేసేస్తే అది కదలకుండా ఉంటది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఒక పెద్ద పీస్ తీసుకొని రౌండ్ తిప్పేసి అప్పుడు చిన్న కట్ చేసేసాను నెక్. కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసాను. ఇచ్చేసి రౌండ్ తిప్పేసాననమాట బ్యాక్ సైడ్‌కి. తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేసాను. కట్ చేసి మడత పెట్టి ఒక కుట్టేసేసాను. అంతే. అసలు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా అయిపోతుంది. నాకైతే డ్రెస్ స్టిచ్ చేసినంత సేపు ఎలా వస్తది అనిపించింది కానీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ముందుగానే చెప్పేస్తున్నాను. నా వీడియో కనీసం ఒక్క నిమిషమైనా చూడండి ప్లీజ్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రంట్ క్లాత్‌కి, బ్యాక్ పార్ట్‌కి కూడా రెండింటికి డాట్స్ వేసేసుకున్నాను. 2 ఇంచెస్ డాట్స్ వేసాను. వేసిన తర్వాత షోల్డర్స్ కూడా స్టిచెస్ వేసేసాను. షోల్డర్ కూడా అతికేసాననమాట. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఉంటే అవి కూడా తీసేసాను. ఇప్పుడైతే నేను ఆర్మ్ హోల్ దగ్గర అతుకుతానని చెప్పాను కదా! క్రాస్ పీసెస్ తీసాను. అది జాయిన్ చేసేసి ఆర్మ్ హోల్ దగ్గర ఇలా అటాచ్ చేసేసాననమాట. దాన్ని అటాచ్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని ఒక మడతేసి ఒక స్టిచ్ వేసేసాను. అంటే ఎక్కడ పిల్లలకి గుచ్చుకోకుండా అలా ఉంటదనమాట. చిన్న చిన్న దారాలు అవి కూడా బయటికి రాకుండా ఉంటది. ఇప్పుడైతే బాడీ పార్ట్‌కి, బాటమ్ పార్ట్‌కి కుచ్చెలు పెట్టి అటాచ్ చేసేస్తున్నాను. దగ్గరగా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దగ్గరగా కుచ్చెలు పెట్టి అటాచ్ చేసేసాననమాట. దగ్గరగా కుచ్చెలు పెట్టుకుంటే ఫ్రాక్ అనేది చాలా నీట్‌గా వస్తది. మనం ఏదైనా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రాపర్‌గా ఏ మిషన్ లేకపోయినా మామూలుగా నార్మల్ మిషన్ ఉంటది కదా మన దగ్గర, అదున్నా సరిపోతుంది. మనం జిగ్‌జాగే చేయాలి, లేదంటే ఇలానే ఉండాలి, ఓవర్‌లాక్ చేయాలని ఏం లేదు. ఎలా అయినా మనకి ఐడియాని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడైతే జాయిన్ చేసేసాను. పైన కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను కుచ్చుళ్ళు ఊడకుండా ఉండటానికి వేసేసాననమాట. ఇప్పుడైతే
చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను చూడండి, 5 ఇంచెస్ క్లాత్. దాన్ని జాయిన్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు వేసేసాను ఒకటి. ఇలా కుట్టేసాను అనమాట. కుట్టిన తర్వాత దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కూడా కిందన మడత వేసేసాను. ఇప్పుడు కుచ్చులు పెట్టేస్తున్నాను. దగ్గరగా కుచ్చులు చిన్నగా పెట్టుకుంటూ వచ్చేయాలి. ఈ డ్రెస్ నేను నైట్ స్టిచ్ చేశాను అనమాట. పిల్లల కోసం నేను భోజనం పెట్టుకొని వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే మిషన్ ఏవో తిప్పేశారు. ఈలోపు అది పూసకుట్టు పడిపోవడం అలా చాలా విసిగించేసింది. అయినా సరే నేను ఆపలేదు. సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎలా అయినా ఈ ఫ్రాక్ ఇవాళ అయిపోవాలి అని అనిపించింది. ఫినిష్ చేసేసాను అలానే. మా ఇంటి దగ్గరలోనే హౌస్ వర్క్ జరుగుతుంది. దానివల్ల సౌండ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇలా రఫుల్ హ్యాండ్స్ పెట్టడానికని ట్రై చేశాను. నిజంగా ఇలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డే 1 క్లాస్లో ఇది నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే చూడండి నేను ఎలా అటాచ్ చేస్తున్నానో. మన ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా అటాచ్ చేసుకుని వచ్చేయాలి. మధ్యలో మనం ఎక్కడైతే కుచ్చుల దగ్గర మధ్యలో కుచ్చులు పెట్టుకుంటూ వచ్చి కుట్టు వేసామో అక్కడి నుంచే మళ్ళీ అలాగే కుట్టు వేసేయాలి. షోల్డర్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు వచ్చే వరకు కూడా స్టిచ్ వేసేసుకుని రావాలి. ఇది అటాచ్ చేసేసి రఫుల్ అది కుట్టాను కదా, ఒక ఫ్లవర్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంతగా రాదు. ఇప్పుడంటే హ్యాండ్ మనకి ఎంత కొలత కావాలి చూసుకొని దాని ప్రకారం నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. సైడ్ కూడా జాయిన్ చేసేసాను. డ్రెస్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందన్నమాట వేసుకుంటే. మా పాప వేసుకుని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.